నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి గారు. వంశీ గారు సార్, రాజకీయాలు ఇవాళ చూస్తే తెలంగాణలో చాలా వేగంగా పరిణామాలన్నీ మారిపోతూ ఉన్నాయి. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి కుటుంబంలో కవిత గారు సృష్టిస్తున్న అలజడి కావచ్చు, ఆమె చేస్తున్న అభియోగాలు, ప్రధానంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు ప్రధానంగా కాళేశ్వరం మీద, ఈ అంశాలన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మొదటగా వంశీ గారు, తెలంగాణ అనేది కేసీఆర్ మరియు కాంగ్రెసు మరియు బీజేపీ అన్ని పార్టీలు కలిసి తీసుకొచ్చినాయి. ఈవెన్ సిపిఐ కూడా తెలంగాణ కోసము తన వంతు కృషి చేసింది, తన వంతు సహాయం కూడా చేసింది. సో తెలంగాణలో ముఖ్యంగా అంటే కేసీఆర్ గారు మొదటగా అంటే మిగతా పార్టీలు కొంత పార్టీ వాళ్ళ యొక్క వేరు ప్రాంతాల వారు ఉంటారు కాబట్టి అంత ఉధృతంగా ఆ పార్టీలు గలమెత్తకున్నా కేసీఆర్ గారు తెలంగాణ కోసం పెట్టిన పార్టీ చేయబట్టి ఆయన ముఖ్య భూమిక పోషించాలని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దీంట్లో ముఖ్య భూమిక పోషించినా కూడా కేసీఆర్, కానీ ఇచ్చింది ఎవరు? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న అపోజిషన్ పార్టీలో ఉన్న బీజేపీ, వారిద్దరు అనుకుంటేనే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను కాదని టీఆర్ఎస్కు పట్టం కట్టారు. పట్టం కట్టినాక మనం చూస్తున్నాం ఏ విధంగా రాజకీయాలు అంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం ప్రజలందరూ తన వైపు ఉన్నారనుకుని తరువాత తెలంగాణ ప్రజలను అంటే కార్యక్రమాలు అనేది ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కార్యక్రమాలు చేయాల. ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు అనేది అది చేయవలసినదే ఉంటుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టిసిపేట్ చేసిన నాయకులు కానీ ప్రజలను కానీ కేసీఆర్ గారు దూరం పెట్టాడు. ప్రజలను కూడా అంటే ప్రజలను కూడా దూరం పెట్టినట్టే కదా. ఈరోజు కాంగ్రెస్ చూస్తూ ఉన్నాం, ప్రజా దర్బార్ జరుగుతూ ఉంది. ప్రజల వద్దకు ముఖ్యమంత్రి గారు పోతారు, ప్రజల వద్దకు ఈ ప్రభుత్వము ఒక మెకానిజం ఏర్పరిచింది. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ప్రజలు ఎవరైనా తమ యొక్క బాధలు, తమకు కావలసిన అవసరాలు, తమ జరిగిన ఏమైనా నష్టము కష్టం ఉంటే వారు వచ్చి వారు అక్కడ వారు చెప్పుకోవచ్చు. అలాంటి ప్రోగ్రాం ఉంది కదా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అంతకుముందు ఆంధ్రాలో కలిసినప్పుడు వీరిని చిన్న చూపు చూసిండ్రు, వీరికి అసలు మంత్రులు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా వీరికి తగిన విధంగా గుర్తింపు ఇవ్వలేదని అనుకున్న అతను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యావు, నీకు రెండోసారి కూడా తెలంగాణ ప్రజలు ఓకే బై తెలంగాణ కోసం మనం ముఖ్యమంత్రి మనం ఒకేసారి 5 ఏళ్ళకే కాదు మనం 10 ఏళ్ళకు కూడా చేయాలా, ఎందుకంటే కార్యక్రమాలన్నీ ముందుకు పోతాయని చెప్పి అనుకున్నప్పుడు మరి ప్రజలకు దూరమైనవు, నాయకులు కూడా దూరమైనవు. అయితే ఇప్పటిదానికి ఏమనుకున్నారు కొందరు నాయకులు, మీలాంటి వాళ్ళు ఏమనుకున్నారు, లేని నాయకులకు ఏం దూరం కాలేదు, ప్రజలకు ఏం దూరం కాలేదు, ప్రజలు రెండోసారి గెలిపించారు కదా అన్నారు. అవును, కానీ గెలిపించినా కూడా కొంత ఉంటుంది, మనసులో బాధ ఉన్నా కూడా ఏమనుకుంటారు, మొదటనే తెలంగాణ వచ్చింది పోయి ఇప్పుడే మనం కాదంటే అరే తెలంగాణ ప్రజలు చూసిండ్రా, అరే వాళ్ళ ముఖ్యమంత్రిని 5 ఏళ్ల తర్వాత దింపి పడేసిండ్రు, వీళ్ళు రేపు ఏం ప్రభుత్వం కారణాలు అంటారు, ఏం కార్యక్రమం చేసుకుంటారు అనే ఒక దానితోటి వారు ఆగారు. కానీ 10 ఏళ్ల తర్వాత ఇక చాలు అని చెప్పి తీసేసిండ్రు. 10 ఏళ్ల తర్వాత ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వారి కుటుంబంలో ఎందుకు అలజడి రావాలా? అంటే 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు లేని అలజడి ప్రభుత్వం పోగానే ఎందుకు వచ్చింది? మీరు ఆలోచన చేయాలా. ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా వారికి కావాల్సింది ఏంది? వారికి పదవి మరియు డబ్బు, ధనదాహము, పదవి దాహం తప్ప. లేకుంటే 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, 10 ఏళ్ళు రాని పంచాయతీ ప్రభుత్వం పోగానే ఎందుకు వచ్చింది చెప్పండి. అంటే ఇప్పుడు కవిత గారికి ఆల్రెడీ పదవి ఉంది, ఎమ్మెల్సీ పదవి, ఆమె ఆల్రెడీ మద్యం కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఏమై ఉంటుంది అంటారు? అంటే పదవి ఇప్పుడు అధికారంలో లేదంటే ఆ పార్టీ మారాలన్నా ఇదంతా, లేదంటే పార్టీలో ఒకరి కిందే ఉండాలి మొత్తం అనే స్వార్థం? ఇదంతా ఏంటంటే మొదటగా అంటే నేనని కాదు, జనరల్గా ప్రజలు ముఖ్యంగా ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఒక అంటే అప్పుడు సంపాదించిన డబ్బులు పంచడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. కవిత గారు డైరెక్ట్గా అంటే ఒక ఎమ్మెల్సీగాను ఎంపీగానే ఉన్నారు, ఆమెకు అంత షేర్ రాలేదని చెప్పి ఆమె భావిస్తుంది. షేర్ రాలేదని మీరు కొత్త విషయాన్ని అంటే అంత నిజంగా జనం అంటున్నారు, పంపకాలతోటి ఈ పంచాయతీ వచ్చింది, లేకుంటే 10 ఏళ్ళు లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? 10 ఏళ్లలో తను ఎంపీగా
ఒకసారి గెలిచింది, ఓడిపోయినా కూడా కేసీఆర్ గారు తన కూతురు అని చెప్పి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎంతోమంది తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకు సరే ఓడిపోయినా వాళ్ళ పదవి ఇవ్వకున్నా కూడా తెలంగాణను అంటిపెట్టుకొని ఉన్నారు. కానీ తన కుటుంబం వల్ల ఉన్న కవిత గారు ఓడిపోతే ఎంబటి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అంటే ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా నీకు ఇంకేం తక్కువైందని చెప్పి ఈరోజు నీవు రెబల్ అయిపోయి ఏదో మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ఈ విధానాన్ని తీసుకొస్తా ఉంది. ఇది ఖచ్చితంగా ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయం, కాంగ్రెస్ లాగద్దని మీరు కూడా దానికి నేను కూడా గతంలో పార్టీలో ఉన్నా. అవును, ఆ పార్టీలో ఉన్నప్పుడు నీవు ఇలాంటి ఏం లేదు, నీ పని నువ్వు చేసుకున్నావు. ఎంత యొక్క పార్టీ మీద పట్టుందో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కవిత గారు ఏం చెప్పినా నాకేం లేదు, నేను ప్రజల కోసం చేస్తున్నా, నేను బలహీన వర్గాల కోసం చేస్తున్నా. నువ్వు 10 ఏళ్లలో చేస్తుంటే ఎవరైనా ఆపిండ్రా నిన్ను? ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. ఆ రోజు ఏం చేసినావు? ఆ రోజు ఢిల్లీ మద్యం కేసు ఏముందో ఏ లేదో మాకు తెలియదు, కానీ ఇంతో అంతో 1% ఏదో ఉంటేనే కదా అది మీ మీదకి వచ్చింది. అలాంటి కార్యక్రమాలు మీరు ఎందుకున్నారు? ప్రజలకు పనిచేసేటప్పుడు అవి రాకూడదు కదా. కాబట్టి ఇదంతా ఏంటంటే, మొదటగా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు, సో పవర్ లేదు. పవర్ లేనప్పుడు ఉన్న ఏదైతే వారి ఈ యొక్క 10 ఏళ్లలో కూడబెట్టిన ధనమో ఇంకేదో ఎసెట్సో ఇవన్నీ పంపకాలలో భేదాభిప్రాయాలు రావచ్చు అని చెప్పి ప్రజలు మిగతా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నేనంటలేనది, అదేలే అనుకుంటున్నాను. దానివల్లనే కవిత గారు ఈరోజు బయటకు వచ్చిండ్రు. లేకుంటే ఏం తక్కువైందానే మాకు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నది. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఆమె ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఆమె రేపొద్దున అంటే ఏదైతే హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఆ విషయాల మీద ఏమంటారు? గతంలో మీరు ఆ పార్టీలో పనిచేశారు. కాళేశ్వరానికి సంబంధించి కూడబెట్టిన నిధులన్నీ తీసుకొచ్చి మొన్న ఎలక్షన్స్ లో కొంతమంది 25 మంది ఎమ్మెల్యేలకి ఆయన ఇచ్చారు డబ్బులు, ఏమైనా అవసరం అయితే ఎమ్మెల్యేలు ఆయన వెనకాల నుంచోబెట్టడానికి అనే ఉద్దేశంతో ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి? ఆమె అన్నదానికి ఇప్పుడు నేనైతే బయట ఉన్నా, నేను ప్రభుత్వంలో ముఖ్య భాగం కాదు కదా. ఆమె ప్రభుత్వము అనునిత్యము ప్రభుత్వం దగ్గరగా ఉంది, ప్రభుత్వం ఉన్న ఇంట్లోనే తను ఉన్నది. కాబట్టి తను ఒక విషయం చెప్పిందంటే 100% దాంట్లో ఎంతో కొంత ఒక నిజం అనేది ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈరోజు కాళేశ్వరం అనేది ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ఏదైతే జస్టిస్ ఘోష్ గారు ఏదైతే ఇచ్చిండ్రో రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉన్నారు కదా. కాళేశ్వరం కట్టని ప్లేస్లో కట్టిండ్రు, దానికి అంతులేని ధనాన్ని దానికోసం చేసిండ్రు. దాంట్లో ఎలాంటి టెక్నికల్ నోహా అనేది చూడలేదు. టెక్నికల్ నోహా లేకుండా ఆ యొక్క రిపోర్ట్, ఆ ఎక్స్పర్ట్ కమిటీ వారి యొక్క ఒపీనియన్ కూడా ఖాతరు చేయకుండా ఈ యొక్క కాళేశ్వరాన్ని కట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఆ యొక్క దుస్థితి, కాళేశ్వరం ఖాళీ చేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా పెట్టడం అనే దానికి వచ్చిందని చెప్పి ఆ యొక్క జస్టిస్ గారే అన్నారు. కాబట్టి ఆయన అన్నదే ఈమె ఏమంటుంది, దాంట్లో కూడబెట్టిన ధనం, ఆ ధనాన్ని ఏం చేసుకుంటారు? డబ్బులు ఎక్కువైనాక ఇప్పుడున్న పవర్ కాక ఇంకా పెద్ద పవర్ కావాలా, అధికారం ఎక్కువ కావాలి. ఈరోజు హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకముందే మినిస్టర్ అయ్యాడు. ఆయన ఓన్లీ వాజ్ హెల్పర్ టు కేసీఆర్. ఇప్పుడు హెల్పర్ ఉన్న హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే మినిస్టర్ అవుతాడు. ఇంకోటి నిన్న ఒక మినిస్టర్ గారు అంటా ఉన్నారు, ఎక్స్ మినిస్టర్ గారు, నువ్వు సంతోష్ రావు గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? సంతోష్ రావు సరే పేరు మీకు తెలుసు. సంతోష్ రావు ఓన్లీ హెల్పర్ కేసీఆర్ గారు. మరి హెల్పర్ రాజ్యసభ ఎట్లయిందండి? ఆ హెల్పర్ రాజ్యసభ అయితే మరి టీఆర్ఎస్ బాధకున్న హెల్పర్ కూడా ఒక ఆయన రాజ్యసభ ఎమ్మెల్సీలో కావాలి, కవిత గారు ఎందుకు కావాలి? కాబట్టి అంటే దీని అర్థం ఏంది, మీకు హెల్పర్గా ఉన్నోళ్ళు మీకు వేరే విధంగా మీ కుటుంబాన్ని సాయం చేసే వాళ్ళకే మీరు చేసినారు, కానీ నిజమైన ప్రజలకు, నిజమైన నాయకులకు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకు మీరు ఎలాంటి వారికి నిజంగా చెప్పంటే గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. నేను కూడా అదే చెప్తా ఉన్నాను. అంటే కేసీఆర్ గారు ఈ విషయం మీద మౌనం కావచ్చు, లేదంటే ఆమె సస్పెండ్ కనుక, అంటే కేసీఆర్ గారు మౌనాన్ని మీరు ఎట్లా చూస్తారు? కేసీఆర్ మౌనంగా ఎక్కడున్నాడు? సస్పెండ్ చేశాడు కదా. కేసీఆర్ గారు ఏంటి, తను మౌనంగా ఉన్నప్పుడే ప్రజలు నన్ను ఏదో అనుకుంటారని చెప్పి అనుకుంటారు. మౌనం అనేది ఎల్లవేళలు మంచిది కాదు కదా. బయటకు వచ్చి ఉన్నది చెప్పాలా. ఈరోజు ఏదైతే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, జరగలేదని చెప్పండి. మీరు సభకు వచ్చి, అసెంబ్లీకి వచ్చి నేను ఈ విధంగా చేశాను, ఈ మంచి పని అవుతుందని చెప్పి తెలంగాణ బీడ్లు
మంచి సస్యశ్యామల అవుతుందని చెప్పి నేను ఈ విధంగా చేశాను, నేను ఈ యొక్క ఇంజనీర్ల యొక్క సలహా ప్రకారం నేను చేశాను అని మీరు చెప్పొచ్చు కదా. మీరు ఏం చెప్పకుండా మీరు ప్రభుత్వం నడిపేటప్పుడు ఎవరి కలవరైతారు, ప్రభుత్వం నడిపేటప్పుడు ఎవరైనా కష్టాలు సుఖాలు చెప్పుకుందామంటే అప్పుడు కలవరైతారు. మీరు ఒక ప్రభుత్వాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా మీరు ఏ ఇంజనీర్ని కలవరైతారు. మీరు కలవకుండా నేను మౌనంగా ఉన్నా, నేను ఇంట్లోనే కూర్చున్నా అంటే అది మంచిది కాదు కదా. థ్యాంక్ యూ సార్.